హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి మరొక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు మీ సొంత ఊరిలో మీ సొంత ఊరికి దగ్గరలోనే పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. స్టార్టింగ్లోనే మీకు 70,000 వరకు శాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. 700కి పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ ఉద్యోగాలు. సో లాస్ట్ డేట్ 21 జూలై వరకు అప్లై అయితే చేసుకోవాలి ఆన్లైన్లో. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయొచ్చు, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీ నుంచి ఒకే చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. వెళ్లే ముందు మనకి నిన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మనకి సొంత రాష్ట్రంలోనే 7,000కి పైగా వేకెన్సీస్తో భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ జాబ్స్ గురించి ఇంకా వీడియో చూడని వారికి మీకు పైన కార్డ్స్లో ఈ వీడియో లింక్ ఇస్తున్నాను. అలాగే మన ఛానల్లో కూడా ఒక వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ మనకి 10th క్లాస్ అర్హతతో ఎంటీఎస్ అండ్ క్లర్క్ జాబ్స్కి సంబంధించి 179కి పైగా వేకెన్సీస్తో గ్రూప్ సి ఉద్యోగాలకి సంబంధించి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇంకా ఈ వీడియో చూడని వారికి మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఈ రోజు నుంచి అప్లై ఆన్లైన్ స్టార్ట్ అయింది. జూలై 31 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క లింక్స్ ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను. అండ్ మన ఛానల్లో కూడా వీడియోస్ అయితే ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. ముందుగా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి జూలై 1 అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. అండ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 21 జూలై వరకు మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ప్రజెంట్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలను అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఇందులో మనకి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయంటే ఐటీ ఆఫీసర్ అండ్ అలాగే అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, రాజ్భాష అధికారి, లా ఆఫీసర్, హెచ్ఆర్ లేదా పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ అని చెప్పేసి ఇలా స్కేల్ 1 ఆఫీసర్ లెవెల్ పర్మనెంట్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీ సొంత ఊరిలో మీ సొంత ఊరికి దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది లేటెస్ట్ నోటిఫికేషన్, ఇంకా ఎవరికి తెలియదు. సో రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో అయితే చేస్తాను. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి డీటెయిల్ వీడియో కూడా చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో. సో నాకు కూడా తెలుస్తుంది. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఒక స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి సంబంధించి స్కేల్ 1 ఉద్యోగాలకి మీకు బేసిక్ పేనే 48,000 నుంచి 85,000 వరకు అయితే ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే 70,000కి పైగా మీరు సాలరీ అనేది తీసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అనమాట. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే జూలై 1, 2026 కల్లా మీకు మినిమం 20 నుంచి జనరల్ అభ్యర్థులు అయితే 30 years వరకు, ఓబీసీ వాళ్ళైతే 33 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 years వరకు, పీడబ్ల్యూడీ వాళ్ళైతే 40 years వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక జాబ్స్కి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసిన క్యాండిడేట్స్ అందరికీ కూడా మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ వీటికి సంబంధించి ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇచ్చారు. అండ్ లా ఆఫీసర్, రాజ్భాష అధికారికి సపరేట్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో పెడతారు. 100 questions, 125 marks, 80 minutes అయితే ఉంటుందన్నమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే ఏం లేదు, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో దానికి
దానికి రిలేటెడ్గా సబ్జెక్ట్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. మిగతావన్నీ అందరికీ కామన్గా అయితే ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఇంకా మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ పెడతారు. సో మెయిన్ ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి అండ్ నెక్స్ట్ ఇంకా మీకు ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఇందులో కూడా సేమ్ ఉంటుంది, కాకపోతే స్టాండర్డ్ అనేది మారుతుందన్నమాట. సో ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి 50 క్వశ్చన్స్ అవుతారు, 100 మార్క్స్. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 150 క్వశ్చన్స్ 200 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. 125 మినిట్స్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఇంకా డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉంటుందన్నమాట మెయిన్ ఎగ్జామినేషన్లో. ఇందులో ఇంగ్లీష్కి సంబంధించి టాపిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ అడుగుతారు, 25 మార్క్స్. టోటల్గా వచ్చేసి 225 మార్క్స్కి మెయిన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి జాబ్స్కి అయితే మిమ్మల్ని ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా జాబ్స్కి అయితే మీకు కంప్లీట్గా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకి 21 జూలై 2026 కల్లా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ మీకు ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇందులో మనకి పోస్ట్ల వారిగా క్వాలిఫికేషన్స్ ఇచ్చారు, జాగ్రత్తగా అయితే చూడండి. మనకి ఇక్కడ ఐటీ ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించి జాబ్స్కి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటర్ అప్లికేషన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఈ యొక్క విభాగాల్లో బీటెక్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయవచ్చు. ఒకవేళ ఈ యొక్క క్వాలిఫికేషన్ లేకపోతే ఆర్ అని చెప్పేసి ఇచ్చారు. ఏంటి అంటే ఇంకా మనకి ఇంకో క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. ఏంటి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది సంబంధిత డిసిప్లిన్స్లో లైక్ మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కానీ, ఈసీ వాళ్ళు కానీ, కంప్యూటర్ సైన్స్, సో ఈ యొక్క విభాగాల్లో పీజీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయి కదా, వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే 4 ఇయర్స్ డిగ్రీ అనేది అగ్రికల్చర్లో చేసిన వాళ్ళు, లేదంటే హార్టికల్చర్ కానీ, అనిమల్ హస్బెండరీ కానీ, వెటర్నరీ సైన్స్, డైరీ సైన్స్, సో ఈ యొక్క విభాగాల్లో, లేదంటే మనకి ఇంకా బీటెక్ బయోటెక్నాలజీ, ఫుడ్ సైన్స్, అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ కానీ, ఫిషరీస్ ఇంజనీరింగ్ కానీ ఇలాంటి వాటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబులే. అండ్ మనకి ఇంకా రాజ్భాష అధికారి పోస్టులకేమో పీజీ అనేది హిందీ సబ్జెక్ట్స్లో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కంపల్సరీగా మీరు ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్స్కి అయితే చదివి ఉండాలన్నమాట. అంటే లా ఆఫీసర్ ఉద్యోగాలకి డిగ్రీ అనేది లా విభాగంలో ఎవరైతే చేస్తున్నారో ఎల్ఎల్బి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చేసి మీరు ఏదైనా విభాగంలో డిగ్రీ కానీ, బీటెక్ కానీ పాస్ అయ్యండి. సో ఈ యొక్క ఏదైతే పర్సనల్ మేనేజ్మెంట్ కానీ, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కానీ, హెచ్ఆర్ కానీ, హెచ్ఆర్డీ కానీ, సోషల్ వర్క్ కానీ, లేబర్ లా, ఈ యొక్క విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఎవరైతే 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మార్కెటింగ్ ఆఫీసర్స్ ఉద్యోగాలకి మార్కెటింగ్కి సంబంధించి విభాగాల్లో డిగ్రీ లేదా బీటెక్తో పాటు ఈ యొక్క ఎంబీఏ కానీ, పీజీ, డిబిఏ ఇలాంటి వాటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళు కేవలం 175 రూపీస్, మిగతా వాళ్ళు అయితే 850 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా 700కి పైగా స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల్ని మనకి 11 రకాల ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో యూనియన్ బ్యాంక్తో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇక్కడ ఇచ్చినటువంటి బ్యాంకులలో మనకి ఒక ఐటీ ఆఫీసర్ స్కేల్ 1తో పాటు ఈ విధంగా మనకి వివిధ రకాల స్పెషలిస్ట్ క్యాడర్కి సంబంధించి ఈ యొక్క ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది ఐబీపీఎస్ నుంచి అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, మనకి మన సొంత రాష్ట్రాల్లోనే ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి పోస్టింగ్స్ అయితే ఉంటాయి. వీటికి సంబంధించి మీకు జాబ్ డిస్క్రిప్షన్కి సంబంధించి మీకు నోటిఫికేషన్ అండ్ అప్లై లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్ ఛానల్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు వెళ్ళి మరిన్ని డీటెయిల్స్ అవి చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.